Okay, hi friends. So after features of Windows, so next class is a desktop. So ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో విండోస్ ఇంట్రడక్షన్ ఫీచర్స్ ఆఫ్ విండోస్ గురించి డిస్కస్ చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డెస్క్టాప్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఈ డెస్క్టాప్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ కంప్యూటర్ స్టార్టింగ్ ఏరియా ఆర్ స్టార్టింగ్ స్క్రీన్. కంప్యూటర్ స్టార్ట్ అవ్వడానికి స్టార్టింగ్ స్క్రీనే ఇక్కడ డెస్క్టాప్. సో మీకు ఇక్కడ డెస్క్టాప్ అనేది లేదనుకోండి, దెర్ ఈస్ నో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కంప్యూటర్ సిస్టమ్. అక్కడ మనకి డెస్క్టాప్ అనేది బ్యాక్గ్రౌండ్ అంటున్నాం కాబట్టి, సో ఆ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మనం ఏమైనా స్టోర్ చేసినవి లైక్ ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఏమైనా అప్లికేషన్స్ కానీ ఏమైనా సేవ్ చేసామనుకోండి, అవి మనకి కనపడవు. ఎందుకంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం సేవ్ చేస్తే ఎక్కడో సేవ్ అవుతాయి. ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే మనకు కనపడతాయి, బ్యాక్గ్రౌండ్ లేకపోతే అవి కనపడవు. కాబట్టి ఈ డెస్క్టాప్ అనేది కంప్యూటర్ సిస్టమ్కి స్టార్టింగ్ ఏరియానే కాకుండా, సో స్టార్ట్ బటనే కాకుండా అట్ ద సేమ్ టైం ఇది బ్యాక్గ్రౌండ్ వర్కింగ్ ఏరియా లాగా కూడా కంప్యూటర్ సిస్టమ్కి యూజ్ అవుతుంది. సో దాన్ని మనం ఇక్కడ డెస్క్టాప్ అంటాం. ఈ డెస్క్టాప్ ఎప్పుడు అపియర్ అవుతుంది అంటే మనం కంప్యూటర్ సిస్టమ్ని ఆన్ చేయగానే, సో నెక్స్ట్ ఫస్ట్ సో అక్కడ మనకి వెల్కమ్ టు విండోస్ అనే స్క్రీన్ వస్తుంది. దాని తర్వాత మనకి ఈ డెస్క్టాప్ అనే బటన్ డెస్క్టాప్ అనే ఆప్షన్ వస్తుంది. సో దాన్ని మనం డెస్క్టాప్ అంటాం. ఆ డెస్క్టాప్ని ఏమంటున్నాము, ఇట్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ వర్కింగ్ ఏరియా ఆఫ్ ద కంప్యూటర్ సిస్టమ్. సో మెయిన్గా డెస్క్టాప్లో ఏమేమి ఉంటాయంటే, యాక్చువల్లీ డెస్క్టాప్ అనేది సో ఈ యొక్క బేస్ మీద ఈ బాక్స్లో మనం డ్రా చేసి చెప్తున్నాను. సో దిస్ ఈస్ కాల్డ్ ఏ డెస్క్టాప్ అనుకుందాం. అండ్ ఇవి మనము ఐకాన్స్ లాగా డెస్క్టాప్లో బాటంలో ఆల్వేస్ ఇక్కడ స్టార్ట్, డేట్, టైం ఇలా మనకి డెస్క్టాప్లో ఆప్షన్స్ ఉంటాయి. సో దీంట్లో మెయిన్గా ఫస్ట్ బాటంలో ఉండే దాన్ని మనం టాస్క్ బార్ అంటాం. అలాగే ఈ ఏరియాని బ్యాక్గ్రౌండ్. దీస్ ఆర్ నథింగ్ బట్ ఐకాన్స్, ICONS. ఇది మన డెస్క్టాప్కి సంబంధించినంత వరకు సో ఒక స్క్రీన్, దాంట్లో ఐకాన్స్ ఉంటాయి. ఇదంతా టోటల్గా బ్యాక్గ్రౌండ్. బాటంలో వచ్చేసి టాస్క్ బార్. సో ఇక్కడ ఈ యొక్క టాస్క్ బార్ గురించి మనం డిస్కస్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్క్ బార్ అనేది ఎప్పుడు మ్యాక్సిమంగా సో ఇయర్ మొత్తం డెస్క్టాప్కి బాటంలోనే ఉంటుంది. బాటంలో రెండు పిన్స్ డౌన్లో. సో ఇయర్ ఆ టాస్క్ బార్ అనేది ఏంటంటే ఆ నేమ్లోనే ఉంది, విచ్ ఈస్ యూస్ టు రీచ్ అవర్ టాస్క్. అంటే యూజర్ వచ్చేసి ఏదైనా టాస్క్ని రీచ్ చేయడానికి ఏ బార్ని యూజ్ చేస్తాడు, టాస్క్ బార్. దాంట్లో మెయిన్గా స్టార్ట్, డేటు, టైము అలాంటివి బై డిఫాల్ట్గా కొన్ని ఐకాన్స్ దాంట్లో సెట్ చేసి ఉంటాయి. సో దీంట్లోనే ఈ యొక్క బార్ మనం టాస్క్ బార్ అంటాం. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఓపెన్ ఎంటైర్ ఏరియాని మనం బ్యాక్గ్రౌండ్ అంటున్నాం. ఎంటైర్ ఏరియాని ఏమంటున్నాం మనము, బ్యాక్గ్రౌండ్. సో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది దిస్ ఇస్ ఏ బ్యాక్గ్రౌండ్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ బ్యాక్గ్రౌండ్ వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ యువర్ ఐకాన్స్ ఆర్ టాస్క్ బార్ అని ఎనీథింగ్. మన ఫైల్స్, ఫోల్డర్స్ ఏవైనా కనపడతాయి ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసి దీంట్లో ఐకాన్స్ ఏరియా ఉంటుంది. ఐకాన్స్ అంటే అవి సిస్టమ్ ఐకాన్స్ వచ్చేసి ఇట్స్ ఎ స్మాల్ గ్రాఫికల్ పిక్చర్స్. సో గ్రాఫికల్ పిక్చర్స్ని మనం ఐకాన్స్ అంటాం, విచ్ ఆర్ యూస్ టు ఐడెంటిఫై ఫైల్స్, ఫోల్డర్స్, అప్లికేషన్స్ ఆర్ ప్రోగ్రామ్స్ ఎక్సెట్రా. ఈ ఐకాన్స్ అనేవి మెయిన్ ఇక్కడ ఐకాన్స్ అనే స్మాల్ గ్రాఫికల్ పిక్చర్స్ కంప్యూటర్ సిస్టంలో. అవి వాటి ద్వారా మనం ఏం చేయగలుగుతున్నామో, ఐకాన్స్ ఉండడం వల్ల మనకి ఎంత యూజ్ ఉంది అంటే, ఐకాన్స్ వల్ల మనకి యూజ్ ఏంటంటే, సో అది ఫైలా, ఫోల్డరా, లేకపోతే అప్లికేషనా, ప్రోగ్రామా అని కనుక్కోగలుగుతాం. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఐకాన్స్ వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఆల్ దిస్. అండ్ దిస్ కాంబినేషన్ మేక్స్ ఎ డెస్క్టాప్. అంటే డెస్క్టాప్లో మెయిన్గా ఐకాన్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ ఏరియా ఉంటుంది, టాస్క్ బార్ ఉంటుంది. సో ఇలాగా ఈ యొక్క పర్టికులర్ ఆప్షన్స్ని మనం ఈచ్ అండ్ ఎవ్రీ పర్టికులర్ ఆప్షన్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. టాస్క్ బార్ అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది, ఐకాన్స్ అంటే ఏంటి, ఇలా ఈ యొక్క ఆప్షన్స్ని మనం పూర్తిగా యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో
ఉండేవి ఈ యొక్క పర్టికులర్. ఇక్కడ మనకి టాస్క్ బార్ గురించి చూస్తే స్టార్ట్ ఒకటే కాదు, డేట్ టైమే కాదు, ఇంకా కొన్ని ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్స్ అట్లాంటివి ఉంటాయి. అలాగే బ్యాక్గ్రౌండ్కి వచ్చేవారికి సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనం డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్స్ అయినా చేంజ్ చేసుకోవచ్చు, అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ పిక్చర్స్ అయినా పెట్టుకోవచ్చు, దాన్ని పర్సనలైజ్ చేసుకొని అలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. అండ్ ఐకాన్స్లో వచ్చేసి సో ఐకాన్స్ ఎలా ఉంటాయంటే ఐకాన్స్ వచ్చేసి గ్రాఫికల్ పిక్చర్స్ అన్నాం కాబట్టి దీంట్లో ఫైల్స్ ఐకాన్ ఉంటుంది, ఫోల్డర్స్ ఐకాన్ ఉంటుంది, లేకపోతే అప్లికేషన్స్ ఆ ప్రోగ్రామ్ ఐకాన్స్ ఉంటాయి. అయితే దీంట్లో కొన్ని సిస్టమ్ డిఫైన్డ్ ఐకాన్స్ అని ఉంటాయి. అంటే సిస్టమ్ డిఫైన్డ్ ఆ సిస్టమ్ యూజ్డ్ ఐకాన్, సిస్టమ్ డిఫైన్డ్ ఐకాన్స్ అంటే ఏంటంటే ఇక్కడ కొన్ని ఆల్రెడీ సిస్టమ్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఇన్స్టాల్ చేయగానే ఆటోమేటిక్గా కొన్ని సిస్టమ్ బై డిఫాల్ట్ సాఫ్ట్వేర్ ద్వారా వచ్చిన కొన్ని ఐకాన్స్ ఆటోమేటిక్గా సిస్టమ్ ఐకాన్స్ అంట, అవి ఆల్రెడీ ఆటోమేటిక్గా మనకు అప్డేట్ అయి ఉంటాయి ఆ ప్రాసెస్లో. సో ఇక్కడ మనకి సిస్టమ్ డిఫైన్డ్ ఐకాన్స్ అంటే మెయిన్గా 5 ఉంటాయి. ఆ 5 ఆప్షన్స్లో వచ్చేసి 1 సో రీసైకిల్ బిన్, సెకండ్ 1 మై డాక్యుమెంట్స్, థర్డ్ 1 మై నెట్వర్క్ ప్లేసెస్, ఫోర్త్ 1 ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఓకే, ఫోర్త్ 1 ఇస్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. అండ్ ఫిఫ్త్ 1 వచ్చేసి ఇక్కడ మనకి పర్టికులర్గా సో ఇయర్ మై బ్రీఫ్ కేస్ అట్లాంటివి ఆప్షన్స్లో ఉంటాయి. సో దీంట్లో మెయిన్గా ఏంటి 5 ఐకాన్స్ సిస్టమ్ డిఫైన్డ్ ఐకాన్స్ అన్నాం కాబట్టి 1 రీసైకిల్ బిన్, సెకండ్ 1 మై డాక్యుమెంట్స్, మై నెట్వర్క్ ప్లేసెస్ థర్డ్ 1. సో ఇయర్ ఫోర్త్ 1 ఈజ్ ఇయర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అండ్ ఫిఫ్త్ 1 ఈజ్ ఇయర్ బ్రీఫ్ కేస్. సో అలాగే ఈ సిస్టమ్ డిఫైన్డ్ ఐకాన్స్లో మనకి ఐకాన్సే కాకుండా ఇక్కడ మై కంప్యూటర్ అనేది మెయిన్ సిస్టమ్ డిఫైన్డ్ ఐకాన్. సో అలాగే రీసైకిల్ బిన్ అనేది మెయిన్ సిస్టమ్ డిఫైన్డ్ ఐకాన్. అంటే 5 ఐకాన్స్ ఉంటాయని చెప్పాను. దాంట్లో మై కంప్యూటర్ ఒకటి, మై డాక్యుమెంట్స్ ఒకటి, మై నెట్వర్క్ ప్లేసెస్ ఒకటి, రీసైకిల్ బిన్ ఒకటి, ఇంకోటి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. సో ఇలా 5 డిఫైన్డ్ ఐకాన్స్ ఉంటాయి ఆ డెస్క్టాప్లో. అండ్ మిగతా ఐకాన్స్ 5 ఉంటాయి లేదు, మిగతా ఐకాన్స్ కూడా ఉంటాయి. సిస్టమ్ డిఫైన్డ్ కాదు, యూజర్ డిఫైన్డ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. దీంట్లో ఈ ఐకాన్స్లో ఏది ఫైల్, ఏది ఫోల్డర్, ఏది అప్లికేషన్ అని గుర్తుపెట్టుకోవాలంటే ఎల్లో కలర్లో ఉంటాయి. ఇట్లా ఎల్లో కలర్లో ఉండేవి ఫోల్డర్స్, ఇలా ఎల్లో కలర్లో ఉండే ఐకాన్స్ ఫోల్డర్స్. ఇలా వైట్ కలర్లో ఉండే ఐకాన్స్ వచ్చేసి ఫైల్స్. ఎల్లో కలర్లో ఉండేవి ఫోల్డర్స్, వైట్ కలర్లో ఉండేవి ఫైల్స్. సో ఈ ఫైల్ అంటే ఏంటి, ఫోల్డర్ అంటే ఏంటి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ మల్టీ కలర్స్లో ఉన్నాయి చూడండి, మోర్ దెన్ 1 కలర్లో ఉన్నాయి. సో వీటిని ఏమంటామంటే అప్లికేషన్స్ ఆర్ ప్రోగ్రామ్స్ అంటాం. సో ఇది టోటల్గా సో డెస్క్టాప్ సో ఇయర్ స్క్రీన్. దీంట్లో చూస్తే మనకి లైవ్గా సో ఇది టోటల్ ఎంటైర్ ఏరియాని మనం బ్యాక్గ్రౌండ్ అంటాం. బాటంలో ఉన్నదాన్ని మనం ఏమంటామంటే టాస్క్ బార్. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ పిక్చర్స్ ఉన్నాయి చూడండి, వాటిని ఐకాన్స్ అంటాం. ఇది విండోస్ స్క్రీన్లో వస్తాయి, దీన్ని డెస్క్టాప్ అంటాం. ఓకే, ఇప్పుడు టాస్క్ బార్ వచ్చినప్పుడు టాస్క్ బార్లో ఏమేమి ఉంటాయని చెప్పాను. స్టార్ట్, డేట్, టైం. అంటే స్టార్ట్, డేట్, టైం, ఇంకా కొన్ని ఐకాన్స్ ఉంటాయి. ఇప్పుడు చూద్దాం. దీన్ని మౌస్ పాయింటర్తో నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే దీన్ని స్టార్ట్ బటన్ అంటాం. క్లిక్ చేయగానే సో మనకి స్టార్ట్ మెనూ అనేది వస్తుంది. సో స్టార్ట్ మెనూ. సో ఈ స్టార్ట్ మెనూలో మనం క్లిక్ చేస్తే స్టార్ట్ మెనూ వస్తుంది. సో ఆఫ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఈ ఐకాన్స్లో ఈ పర్టికులర్ టాస్క్ బార్లో ఒక స్టార్ట్ బటనే కాదు, రైట్ సైడ్లోకి వెళ్తే ఇక్కడ క్లిక్ చేస్తే డేట్ అండ్ టైం విండో కూడా వచ్చేస్తుంది. సిస్టమ్ డేట్ అండ్ టైం చూపిస్తుంది, డేట్ అండ్ టైం విండో. సో ఇక్కడ మనకి ఎలా వచ్చింది చూడండి. సో ఇక్కడ టాస్క్ బార్లో క్లిక్ చేస్తే దీనిపైన సో డేట్ టైం విండో వస్తుంది. లెఫ్ట్ సైడ్లో డేట్, రైట్ సైడ్లో టైం విండో వస్తుంది. సో ఇది టాస్క్ బార్, ఇది స్టార్ట్ బటన్ అండ్ అలాగే ఇక్కడ డేట్ టైం. సో అది మనకి టాస్క్ బార్ అంటున్నాం. అండ్ ఇక్కడ దీంట్లో మనకి వెళ్ళే వరకు ఇది బ్యాక్గ్రౌండ్. దీంట్లో ఎల్లో కలర్లో ఉన్నవన్నీ ఏమన్నాము ఫోల్డర్స్, ఇలా వైట్ కలర్లో ఉన్నవన్నీ ఏమన్నాము ఫైల్స్, ఇలా మల్టీ కలర్లో ఉన్నవన్నీ ఏమన్నాము అప్లికేషన్స్. సో ఇలా ఈ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అండ్ డెస్క్టాప్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఫైల్స్ గురించి, ఫోల్డర్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో థ్యాంక్ యూ.